హాయ్ అండి. రోలుతో కానీ మిక్సీతో కానీ పని లేకుండా రుచికరంగా మామిడికాయ తురుము పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని చూపిస్తాను, చూసేయండి. 2 మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడిచేసి వీడియోలో చూపిస్తున్నట్టు తురుము పట్టుకోవాలండి. తురుము పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా మొత్తం తురుము పట్టి పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసము హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాల జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, రుచికి సరిపడినంత ఉప్పు, 5-6 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 20 వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని పెట్టుకోవాలండి. 4 టేబుల్ స్పూన్లు వట్టి కారము, 3 టేబుల్ స్పూన్లు ఆయిల్, కొద్దిగా ఇంగవండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని అవి కొద్దిగా చిట్టుపట్లాడిన తర్వాత ముక్కలుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకొని కొద్దిగా ఇంగువ వేసుకొని మొత్తం కలిపేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వట్టి కారం వేసుకొని ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము అంతా వేసేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. ఈ తురుము పచ్చడి వేడి వేడి అన్నంలోకి కానీ పెరుగన్నంలోకి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.